వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో మే 21 నుంచి 27 వరకు ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి జరగబోతున్నటువంటి ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఈరోజు మొట్టమొదటి రోజు మొదటి షిఫ్ట్ అంటే మే 21 షిఫ్ట్ 1 ఎగ్జామినేషన్ ఎలా జరిగింది అనేది ఒకసారి చూద్దాం. అసలు ఏ విధంగా ఎగ్జామినేషన్లో ఏ సబ్జెక్ట్ వైజ్గా ఏ క్వశ్చన్స్ ఎక్కువగా ఏ టాప్ కంటెంట్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ పడ్డాయి, దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ రిమైనింగ్ షిఫ్ట్స్ వాళ్ళందరూ కూడా నెక్స్ట్ కమింగ్ డేస్లో మీరు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది. అలాగే ఈ షిఫ్ట్ 1 అనాలిసిస్ క్లియర్గా మీకు తెలిసిన తర్వాత ఇంచుమించు షిఫ్ట్ 1 రాసే వాళ్ళందరికీ కూడా ఇంచుమించు ఎన్ని మార్క్స్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది, దీన్ని బేస్ చేసుకొని ఈ అనాలిసిస్ని బేస్ చేసుకొని మీరు ఒక రఫ్గా ఒక ఐడియా తెచ్చుకోవడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇక ఫర్దర్గా రాయిపోయేటటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఏ ప్యాటర్న్ మీద ఎక్కువ క్వశ్చన్స్ పడుతున్నాయని దాని మీద కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. సో విషయంలోకి వెళ్దాం. ఈరోజు షిఫ్ట్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ మూడు తీసుకున్నట్టయితే ఫిజిక్స్ కష్టంగా ఉన్నట్టుగా ఎక్కువ మంది స్టూడెంట్స్ చెప్తున్నారు. ఫిజిక్స్ కంపారిటివ్గా మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీతో, తర్వాత మ్యాథ్స్ ఒక మీడియం టు హార్డ్గా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక కెమిస్ట్రీ మనం గతంలో చెప్పుకున్నట్టుగానే కెమిస్ట్రీని ఎక్కువగా చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలామంది బేసిక్ క్వశ్చన్స్తో కెమిస్ట్రీ పడింది అన్నట్టుగా ఎక్కువ మంది చెప్పుకుంటున్నారు. ఇక ఒక కంటెంట్ వైజ్గా మనం చూసుకున్నట్టయితే ఫేత్ ఎక్కువగా కష్టంగా ఉందంటున్నారు. ఆ ఫిజిక్స్లో ఏ కంటెంట్స్ని ఎక్కువగా కవర్ చేస్తూ ఇచ్చారనేది ఒకసారి మనం చూద్దాం. ఫిజిక్స్లో కరెంట్, హీట్, థెర్మోడైనమిక్స్ ఈ మూడింటి మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. చూసుకున్నట్టయితే వీటిలో కొద్దిగా హార్డ్గా క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగకుండా కొద్దిగా ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ ఉండేటట్టు కొద్దిగా ఇంటెలెక్చువల్ ఎక్కువగా ఉపయోగించి ఆన్సర్ చేయగలిగేటట్టుగా క్వశ్చన్స్ ఉన్నాయన్నట్టుగా స్టూడెంట్స్ ఎక్కువ మంది అంటున్నారు. సో ఎలా చూసుకున్న ఫిజిక్స్ అనేది మాత్రం ఇచ్చే 40 మార్క్స్లో ఒక 15 మార్క్స్ వచ్చినా పర్వాలేదు. యావరేజ్ స్టూడెంట్కి ఒక 15 మార్క్స్ వరకు తెచ్చుకోగలేదు, అంతకన్నా ఎక్కువ తెచ్చుకుంటే అది లక్గానే చెప్పచ్చు. అలా ఉంది పేపర్ అన్నట్టుగా అంటున్నారు. ఇక మ్యాథమెటిక్స్ విషయం చూద్దాం. మ్యాథ్స్ విషయంకి వచ్చేసరికి మ్యాథ్స్లో ఎక్కువగా లిమిట్స్, దీంతోపాటు ఇంటిగ్రేషన్ పార్ట్లో అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్, అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద, ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, అదేవిధంగా మ్యాట్రిక్స్ వీటన్నిటి మీద కూడా కొన్ని క్వశ్చన్స్ పడ్డాయి. అయితే వీటిలో ప్రాబిలిటీ మీదగా ఎక్కువగా ఒక 2-3 బిట్స్ వరకు ప్రాబిలిటీ మీద పడినట్టుగా ఉన్నాయి. కొంతవరకు అవి కవర్ చేసినప్పుడు కూడా కోఆర్డినేట్ జామెట్రీ, మ్యాట్రిక్స్ మీద కొన్ని క్వశ్చన్స్ పడినప్పుడు కూడా ఇవి లెంగ్దీగా క్వశ్చన్స్ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా స్టూడెంట్స్ కొంత ఇబ్బందిగా ఫీల్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ టీఎస్ ఎంసెట్స్లో కూడా ఈ టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్లో కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. విషయంకి వచ్చేసి అన్ని షిఫ్ట్స్లో మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని షిఫ్ట్లో కూడా క్వశ్చన్స్ అన్ని కూడా లెంగ్దీగా రావడం జరిగింది. సేమ్ అదే ఇక్కడ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇక రాయిపోయేటటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లెంగ్దీగా ఉండే క్వశ్చన్స్ని ఎలా టైం కవర్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ మీరు ఎలా చేయగలిగితే అంతవరకు మీరు మ్యాథ్స్ని కవర్ చేయగలుగుతారు. సో లెంగ్దీగా ఉన్న క్వశ్చన్స్ ఒకవేళ రానివ్వకుండా వాటిని పట్టుకొని ఉండిపోకుండా నెక్స్ట్ ఆల్టర్నేట్కి వెళ్ళిపోవడం, తర్వాత రిమైనింగ్ టైంలో లెంగ్దీ క్వశ్చన్స్ కాన్సన్ట్రేట్ చేయడం చేయాలి. బట్ ఏదేమైనప్పటికీ కూడా మ్యాథమెటిక్స్ తీసుకున్నట్టయితే 80 బిట్స్ కూడా 80 స్టూడెంట్ తీసుకున్నట్టయితే ఒక 30 మార్క్స్ వరకు మాత్రమే అతను తెచ్చుకునేటట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది ప్రజెంట్ ఇలా చూసుకున్నట్టయితే. ఇక కెమిస్ట్రీ విషయంకి వస్తే ప్రతి స్టూడెంట్ కూడా రాసిన ఇంచుమించు స్టూడెంట్స్ అందరూ కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యేది కెమిస్ట్రీలో. మనం ముందు నుంచే గత వీడియోస్లో కూడా చెప్పాను, కెమిస్ట్రీ చాలా ఈజీగా వెన్ కంపేర్ టు ఆల్ రిమైనింగ్ సబ్జెక్ట్స్. అక్కడ టీఎస్ ఎంసెట్లో చూసుకున్న అలాగే ఎంసెట్లో కూడా అదే విధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కెమిస్ట్రీ విషయంకి వచ్చేసరికి మాత్రం చాలా వరకు ఆల్మోస్ట్ ఆల్ ఈజీగానే కొన్ని పేపర్స్ అంటే క్వశ్చన్స్ కొన్ని డైరెక్ట్గా పడడం వల్ల ఈజీగా ఆన్సర్స్ అర్థమైనట్టుగా తెలుస్తుంది. ఇక కెమిస్ట్రీలో ఈ కవర్ అయిన టాపిక్స్ ఒకసారి మనం చూద్దాం. అటామిక్ స్ట్రక్చర్ మీద కొన్ని క్వశ్చన్స్ పడ్డాయి, అలాగే కెమికల్ బాండింగ్, కెమికల్ కైనెటిక్స్ మీద, దీంతోపాటు ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎక్కువ మంది స్టూడెంట్స్ భయపడేది ఆర్గానిక్ కెమిస్ట్రీ, కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా బేసిక్స్ మీద అడిగినట్టుగా చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే కెమిస్ట్రీ మాత్రం వెన్ కంపేర్ టు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ అనేది చాలా వరకు హ్యాపీగా ఫీల్ అయ్యి స్టూడెంట్స్ రాశారు. సో ఇప్పుడు మనం కెమిస్ట్రీలో తీసుకున్నట్టయితే 40 మార్క్స్ గాను కెమిస్ట్రీలో ఈజీగా 20 మార్క్స్ ఏ యావరేజ్ స్టూడెంట్ తీసుకుని 20 మార్క్స్ అనేది ఈజీగా తెచ్చుకోగలన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే మ్యాథ్స్లో ఒక 30 మార్క్స్, ఫిజిక్స్లో ఒక 15 మార్క్స్, కెమిస్ట్రీలో ఒక 20 మార్క్స్ ఇలా మనం తెచ్చుకున్నట్టయితే మినిమం యావరేజ్ స్టూడెంట్ 55 తెచ్చుకున్నట్టు తీసుకోవచ్చు. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ పేపర్స్ మనకి వచ్చిన తర్వాత దాంతో కంపేర్ చేస్తూ నార్మలైజేషన్ ఈ పేపర్ ఈజీ కింద వస్తుందా లేదా హార్డ్ కింద వస్తుందని మనకు డిసైడ్ అవుతుంది. బట్ ఏదేమైనా 50 మార్క్స్ అబోవ్ వస్తున్నాయంటే ఒక ర్యాంక్, మంచి ర్యాంక్ వచ్చే అవకాశం మాత్రం
చాలామంది స్టూడెంట్స్కి అయితే ర్యాంక్ అయితే బాగానే వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఎగ్జామినేషన్స్లో చూసిన తర్వాత అప్పుడు మీ పేపర్ని బట్టి ఇది హార్డ్లోకి వెళ్తుందా ఈజీలోకి వెళ్తుందా అని డిసైడ్ అవుతుంది. బట్ ఇప్పటికి ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఈజీ టు మీడియం కింద మనం చెప్పొచ్చు ఈ పేపర్. అంతేగాని హార్డ్ పేపర్ అని చెప్పలేము, అలాగని కంప్లీట్ ఈజీ అని చెప్పలేము, ఈజీ టు మోడరేట్గా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ నార్మలైజేషన్లో దీంట్లో మార్క్స్ యాడ్ అవుతాయా, ఏమైనా డిడక్ట్ అవుతాయా అన్నది నెక్స్ట్ కమింగ్ ఎగ్జామినేషన్స్ బట్టి తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఇప్పుడు ఈ పేపర్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎలా రాశారు అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అంతేకాకుండా రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏ కంటెంట్స్ మీద ఎక్కువ అడుగుతున్నారో తెలిసింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అయితే బాగుంటుంది. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.